ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు తీపి కబురు. అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 2న రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు 7,000 అకౌంట్లో జమ చేస్తారు. ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 54 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 7,000 ఇస్తుంది. ఆ తర్వాత 2 విడతల్లో మరో 7,000, 6,000 ఇస్తాం. రైతులు డ్రోన్లను ఉపయోగించి పురుగుల మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సబ్సిడీపై ఇచ్చే ఎరువులను అక్రమంగా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ పథకం కలిపి 7,000 రైతుల ఖాతాలో జమ చేస్తారు. జూన్ నెలాఖరు, జులైలో ఫిక్స్ అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 2న రైతుల అకౌంట్లో డబ్బుల్ని జమ చేయనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ కింద కేంద్రం 6,000ను 3 విడతలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000ను కలిపి మొత్తం 20,000ను రైతులకు అందజేస్తోంది. మొదటి విడతగా 7,000 అందజేస్తోంది. ఇప్పటికే రైతులకు సంబంధించిన అర్హత జాబితాల్ని సిద్ధం చేశారు. వ్యవసాయ కేంద్రాల్లో సహాయకులను సంప్రదించి రైతులు తమ వివరాల్ని సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జాబితాలో పేరు లేని వారు మరణించిన రైతుల వివరాల్ని మార్చుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం పన్నులు చెల్లించే వారిని అనర్హులుగా చూపిస్తే ఆడిటర్ నుండి ధృవపత్రం తీసుకుని వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని సూచించారు. కుటుంబంలో ఒకరికి మాత్రం ఈ పథకం వర్తిస్తోంది. వెబ్లాండ్ లో ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే రెవెన్యూ అధికారులను కలవాలని తెలిపారు. పేరు నమోదైన రైతు చనిపోతే ఆ పేరు మార్చుకోపోయినా పథకం వర్తించదన్నారు. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. ఆధార్ నంబర్లకు బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ లేకపోవడంతో దాదాపు 6,900 మంది కుటుంబాలు అనర్హులుగా గుర్తించబడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిదిద్దాలని వ్యవసాయ ఇంకా రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల భూములకు సంబంధించిన వివరాల్ని వెబ్లాండ్ లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు వస్తున్నాయి. తప్పులు సరిదిద్దితేనే రైతులకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు తప్పు ఆధార్ మ్యాప్ కావడం, ఒకే ఆధార్ నంబర్ను ఎక్కువ మంది పట్టాదారులకు నమోదు చేయడం, రిజర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తం విస్తీర్ణం నమోదు కావడం, రిజర్వే గ్రామాల్లో ఒకే విస్తీర్ణం చాలా మందికి నమోదవడం, పట్టాదారులకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలు ప్రస్తావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రైతులు ప్రభుత్వ వెబ్సైట్ లోకి వెళ్లి చెక్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్షన్ ని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అంతేకాదు ఆ రైతు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది అంటున్నారు.